హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ని మజ్జిగ చారుతో స్టార్ట్ చేస్తున్నాను. నేను చల్లసారి చేద్దామని 9:15కి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తే మజ్జిగ చారేమో 10:30కి రెడీ అయిందండి. ఏంటి, ఎవరైనా మజ్జిగ చారు చేయడానికి ఇంత టైం తీసుకుంటారా అని అనుకుంటున్నారా? అయితే దీనికంటే ముందు వీడియో చూసిన వాళ్ళైతే అర్థం చేసుకుంటారండి ఎందుకు నేను ఇంత టైం తీసుకున్నాను అని. ఒకవైపు అత్తమ్మకి కావాల్సినవి చూసుకుంటూ, ఒకవైపు మా చిన్నిగాడి అల్లరిని భరిస్తూ, ఇంకోవైపు అత్తమ్మని పరామర్శించడానికి వచ్చేపోయే వాళ్ళతో ముచ్చట్లో పడుతున్నా. అసలు అత్తమ్మ హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అసలు టైమే తెలియట్లేదు అనమాట. అసలు టైం ఎలా గడిచిపోతుందో అర్థం కావట్లేదు. 11:30 అవుతుంది అనగా అన్నం తిందామని కాళ్ళు చేతులు కడుక్కొని రాగానే సరిగ్గా అదే టైంకి మా అత్తమ్మ వాళ్ళ దూర బంధువు ఒక ఆయన వచ్చిందండి. అప్పుడు మా మామయ్య డైలాగు, అమ్మాయి టీ పెట్టానడం. సో అనగానే ఇక టీ చేసి అందరికైతే టీ ఇచ్చానమాట. అస్తమానం స్టీల్ గ్లాసులు ఆడ కడుక్కుంటూ కూర్చోనని ప్లాస్టిక్ గ్లాసులో టీ పోస్తుంటే అది చూసి చిన్నగాడు కూడా టీ అడుగుతున్నాడండి. టీయా ఎవరు తాగుతారు? నువ్వు తాగలేదా? పోతపా మరిపా. వాడు ఎప్పుడు టీ అడగలేదండి. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక అందుకే వాడు అడిగిన వెంటనే టీ అయితే పోసేసాను అనమాట. అప్పుడే పడితే ఆడు మీకు ఇచ్చిందని నేను టీ తాగుతా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మా వాడు అంత ఘనంగా టీ అడిగాడు కానీ తాగట్లేదు. ఎందుకు తాగట్లేదు అంటే చెప్పనా ఫ్రెండ్స్, నేను మొత్తం టీ అయితే దగ్గులేస్తుందామని చెప్పేసి అందులో కొన్ని పాలైతే కల్పించాను అనమాట. సిగా దానికి ఏం అర్థమైందో ఏమో కానీ సో టీని అయితే అస్సలు ముట్టని కూడా ముట్టలేదనమాట. ఇక అప్పటికే టైం 12 అవుతుందని ఇక నేనైతే అన్నం పెట్టుకొచ్చుకున్నానండి. ప్లేట్లో చేయి పెట్టక ముందుకే చుట్టాలు వచ్చారండి. సో ఇక ఏం చేస్తాం, అన్నంపై ప్లేట్ పెట్టేసి ఇంకా వాళ్ళకి కొన్ని వాటర్ ఇచ్చేసి వాళ్ళకి టీ చేసి పోసి మంచి మర్యాదలు కనుక్కున్నాక నాకు ఆకలి ఇస్తుంది, మీరు మాట్లాడుతూ ఉండండి అని ఇంకా నేనైతే భోజనం చేశాను అనమాట. ఇల్లు ఏంది ఎట్లుందని కామెంట్ చేయకండి ఫ్రెండ్స్, నాకు అసలు టైం ఉండట్లేదు. సో అండ్ ఓపిక కూడా ఉండట్లేదండి. ఈ మధ్య స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఇప్పుడైతే టైం వచ్చిందనమాట. సో టేస్ట్ అయితే యావరేజ్గా ఉందండి. సో నాకైతే పర్లేదనమాట, నేనైతే బాగానే తినేసాను. కానీ మా ఇంట్లో వాళ్ళే కొంచెం కష్టంగా తిన్నారనమాట. ఇందాక టీ పోద్దామని చూస్తేనేమో ఈ కప్స్ మాయమైపోయాయి. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షం అయ్యాయి చూడండి, అంతా మంచిగా మాయ. అత్తమ్మకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి ఇంట్లో పనుల వల్ల బిజీ అయిపోయి అటు నన్ను నేను పట్టించుకోవట్లేదు, ఇటు చిన్నగాను కూడా పట్టించుకోవట్లేదండి. ఇక సడన్ గా ఆడికెళ్ళి చూసేసరికి పాపం వాడు జుట్టు అంతా చెదిరిపోయి ఉండడంతో ఇక ఆయిల్ పెట్టేసి సెట్ చేశాను అనమాట. అండ్ మా పొయ్యి వాడకం కూడా ఎక్కువైందండి ఈ మధ్య అయితే. సో ఇక పొయ్యిని అయితే క్లీన్ చేయించానండి. మా పెద్దత్తమ్మతోటి షాప్కి వెళ్ళి గుడ్లు అయితే తెప్పించాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ టైం అనమాట ఇలా వచ్చిన రిలేటివ్స్కి అయితే వంట చేసి పెట్టడం అయితే. సో నేనైతే ఎప్పుడు చేయలేదండి. సో అత్తమ్మ ఉండేది, ఎవరో ఒకరు చేసి పెట్టేవాళ్ళు అనమాట. సో ఇలా ఫస్ట్ టైం అనమాట. సో నేను రిలేటివ్స్ కోసం వంట అయితే చేయడం, అండ్ దట్టు కోడిగుడ్లు పులుసు చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. సో కోడిగుడ్లు అయితే పొయ్యి మీద పెట్టేసి చింతపండు అయితే నానేసాను అనమాట. ఇక్కడ అత్తమ్మ చిన్నగాడు అయితే ఇద్దరు పడుకున్నారు. ఇక వచ్చిన చుట్టాలు కూడా ఊళ్ళో ఉన్న వేరే రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళారనమాట. అంట్లయింది బయట అమ్మాయి ఇన్ని తోముతారని చెప్పేసి ఇక మా పెద్దత్తమ్మ అయితే తోమేస్తుందండి, అత్తమ్మ వాళ్ళ అక్క. ఇక మా మావయ్య నేను అన్ని బట్టలు పైకి తీసుకెళ్ళలేనని చెప్పేసి ఇందాకనే పైన పెట్టేసి వచ్చాడనమాట డాబా మీద. సో ఇప్పుడైతే వాటిని అయితే ఆరేసి వస్తున్నానండి. కిందికి వచ్చాక ఆనియన్స్ కట్ చేసి చింతపండు పులుసు తీసుకు సో కర్రీకి కావాల్సినవి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్, కర్రీ మంచి కుదరాలి. సో ఇది మన కోసం కాదు, వచ్చిన బంధువుల కోసం కదా అని సో మనసులో తెలుసుకొని సో కూర అయితే పొయ్యి మీద వేస్తున్నానండి. సో ఎందుకంటే మనం వంటల్లో అంత ఎక్స్పెక్ట్ కాదండి. అత్తమ్మ కింద పడ్డ దగ్గర నుంచి నేనైతే పూర్తిగా ఇంటి బాధ్యతలన్నీ తీసుకున్నానండి. సో ఈ 10 days నుంచి ఉదయం సాయంత్రం 2 times అయితే కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఇదేనండి నేనైతే సో ఇంత పూర్తిగా పనులు అయితే చేయడం అనమాట. సో అప్పుడు చేసేదాన్ని కానీ ఏదో లైట్గా అయితే చేసేదాన్ని అనమాట. సో ఇప్పుడు కూడా అత్తమ్మ వాళ్ళైతే హెల్ప్ అయితే తీసుకుంటున్నానండి.
మసిలినాక కారమా డబ్బే కారవా కూరలు కట్టేస్తున్నావు అత్తయ్య కూరలు కట్టేసి కూరలు కట్టేసినావు చేసేటట్టు నేను టీ పొడి డబ్బాని ఆన్ చేసుకొని ఫోన్ పెట్టుకొని వీడియో షూట్ చేస్తున్నానండి. సో ఇక మా అత్తమ్మ ఉప్పు వేయడానికి వచ్చింది కదా, దాని చూసి ఈ డబ్బా ఏందని అడుగుతుంది అనమాట. వీడియో షూటింగ్ అని చెప్తే నీకేం పని లేదమ్మా అంటది. ఇక అందుకని నేను స్మైల్ ఇచ్చి ఊరుకున్నాను అనమాట. అండ్ నాకు కూడా కొంచెం కోల్డ్ అయింది ఫ్రెండ్స్, అది ఇక్కడ మీకు వీడియోలో అయితే అర్థమవుతుందండి. ఫైనల్గా ఇద్దరు అత్తల పర్యవేక్షణలో అయితే నేనైతే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ అయితే ఎలా ఉందో ఏమో కానీ సో వాళ్ళైతే తిని బాగానే ఉందన్నారు. సో నేను ఇప్పుడు సప్త శనివారం వ్రతం చేస్తున్నా కాబట్టి సో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, సో అందుకే నేనైతే నాన్ వెజ్ అయితే తినట్లేదండి. సో ఇక్కడ కూర చూడడానికి కూడా కలర్ఫుల్గానే ఉందన్నమాట. ఇక కూర మొత్తం కంప్లీట్ అయ్యాక ఇల్లులన్నీ క్లీన్ చేసేసుకొని సో ఇక వాళ్ళకైతే భోజనాలు అయితే పెట్టేశానండి. ఆఫ్టర్నూన్ తినేసాక ముచ్చట్లో మునిగి తేలి ఇక ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేశానండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా చిన్ని గడప అన్ని డైలాగ్స్ అయితే జేసీబీకి చలి పుడుతుంది, జేసీబీ దగ్గర ఊకకు అని చెప్తున్నాడండి వాడైతే నాకు. ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వ్లాగ్. ఫ్రెండ్స్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే నెక్స్ట్ డే వ్లాగ్ షూట్ చేద్దామంటే నాకు మొన్న దీపావళికి ముందు ఆ మెట్టెలపై కత్తెరబడ్డదండి. సో అది నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. సో మా అత్తమ్మ తాళ్ళు పెట్టేసి అటు ఇటు లాగి తీసేస్తుంది అనమాట. సో అది నేను ట్రై చేశాను, మా అమ్మ కూడా ట్రై చేసింది, మా పెద్ద అత్తమ్మ ట్రై చేసింది, ముగ్గురం ట్రై చేసినా కూడా రాలేదనమాట. ఇంకా ఫైనల్గా నా బాధ చూడలేక మా అత్తమ్మే గట్టిగా బలానంతా ఉపయోగించి లాగేసింది అనమాట. సో ఇప్పటికీ 2 days అవుతుంది అనమాట అత్తమ్మ హాస్పిటల్ నుంచి వచ్చేసి. ఫైనల్గా అయితే వచ్చేసిందండి. దాంట్లో చాలా మట్టి ఇరుక్కపోవడం వల్ల నాకు ఇంకా బాధ అనిపించేసింది. సో అది సొర తింటా ఉందన్నమాట స్కిన్ అయితే. ఇలాంటిది ఎవరికన్నా ఉంటే నాలాగా శ్రద్ధ చేయకుండా సో కేర్ తీసుకుంటారన్న ఉద్దేశంతో ఇక్కడైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.